ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలేమిటో వాటికి సంబంధించిన వాస్తవాలేమిటో తెలుసుకుందాం. ఈనాడు అబద్ధం నెంబర్ 1, అంతా సొంత బాకా అంటూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై పచ్చపత్రిక ఈనాడు అసత్య కథనాన్ని వండివార్చింది. మరి మొన్న సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ తన ప్రభుత్వం గురించి కాకుండా రామోజీరావు గారి గురించి, రామోజీరావు గారి ఆర్థిక సంస్థల గురించి ఏమైనా బడ్జెట్లో చదివినిపించారా? అప్పుడేమో బ్రహ్మాండంగా ఉందని రాసినటువంటి ఈ పత్రిక ఇప్పుడు తన ప్రభుత్వ విజయాలను చేయని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెబితే ఏడ్చేసింది. అలాగే వాస్తవాలు గమనిస్తే అధికారంలోకి వచ్చిన రోజే ఖజానాలో 100 కోట్లు లేవని సంగతి ఈనాడుకి ఆ రోజే రాసింది కదా. 2014-19లో బియ్యం సబ్సిడీ కింద చేసిన వ్యయం 14,000 కోట్లయితే 2019-23 మధ్య 29,628 కోట్లు ఖర్చు చేశారని ఎందుకు రాయలేకపోయిందో ఈనాడు చెప్పాలి. 2.5 లక్షల కోట్ల మేర సంక్షేమం కింద ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకున్నారో జగన్ ప్రభుత్వం ఆదుకుందో ఆ విషయం జోలికి వెళ్ళలేదు. అంతేకాకుండా 2018-19లో 11% జిఎస్డిపి రేటు ఉంటే 14వ స్థానంలో దేశంలో 14వ స్థానంలో చంద్రబాబు హయాంలో ఉంటే 2023 నాటికి 16.2%తో 4వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ జగన్ హయాంలో చేరుకున్న విషయాన్ని కప్పిపుచ్చడానికి కూడా రామోజీ బృందం సిగ్గుపట్టడం లేదు. 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, నాడు నేడు కింద బాగవుతున్న స్కూళ్ళు, ఆసుపత్రులు, పూర్తయిన మెడికల్ కాలేజీలు, పెరిగిన మెడికల్ సీట్లు, పూర్తయిన ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి, ఆరోగ్యశ్రీ కింద 3,000 జబ్బులకు పైగా ఉచిత చికిత్స అందిస్తున్న విధానాన్ని కూడా మాట మాత్రమైనా ప్రస్తావించకుండా రామోజీ విషం జిమ్ముతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టాడు. ఈనాడు అబద్ధం 2, జాతీయ రహదారుల పనులు ఆగిపోయాయి తెలుసా జగన్ అంటూ పనుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదంటూ పిచ్చి వార్తను రాశారు రామోజీరావు. ఈ వాస్తవం ఏమిటంటే కేంద్రంపై విమర్శలు చేసే దమ్ము రామోజీరావుకు లేదని మళ్ళీ రుజువు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల గురించి జగన్పై వ్యాఖ్యలు చేయటం ఏంటో అర్థం కాదు. ఇక టీడీపీ హయాంలో అయినప్పటికీ కూడా టీడీపీ హయాంలో రహదారుల నిర్మాణం కోసం 23,792 కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ సర్కార్ 42,236 కోట్ల రూపాయలని ఖర్చు చేసింది. ఈ సంగతి పట్టించుకోకుండా చెత్త రాతలతో ఈనాడు రోజుకో కథనాన్ని వండి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన విషం జిమ్ముతోంది. పొత్తులో ఉన్నప్పటికీ అధిక నిధులు సాధించుకోలేని టీడీపీ సంగతి గుర్తు చేయకుండా జాతీయ రహదారుల విషయంలో అత్యధిక నిధులు రాబట్టిన జగన్ సర్కార్ను ప్రశంసించే పెద్ద మనసు లేకుండా రామోజీ రోతరాతలు రాస్తున్నారు. ఇక అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏమిటంటే తెలంగాణలో మిరుమిట్లు, ఏపీలో కునికిపాట్లు అంటూ ఈనాడు పత్రిక మరో విషపూరిత కథనాన్ని ఇచ్చింది. వాస్తవం ఏంటంటే కోతలు లేని విద్యుత్తు, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నది ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్లుగా ఇచ్చిన మాట ప్రకారం రైతుకి నిరంతరాయంగా 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన మాట సంగతి ఏమిటి? 2019-20లో తలసరి వినియోగం 1,203 యూనిట్లుంటే డిసెంబర్ 23 నాటికి 1400 యూనిట్లకి జగన్ పాలనలో పెరిగింది వాస్తవం కాదా? విద్యుత్ ప్రసార పంపిణీ నష్టాలు 13% నుంచి 9.27% తగ్గిన మాటను ఈనాడు పత్రిక విస్మరించింది. అలాగే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కింద హైడ్రో పవర్ని పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకొస్తున్న టైంలో ఈ పత్రిక విషపూరితంగా పచ్చి అబద్ధాలని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తోంది. ఇంకో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసింది. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరైన కొండారెడ్డిపల్లి పక్కన వంగూరులో ఒక శవదహనానికి వెళ్ళిన బంధువులు అక్కడ కరెంటు కోతతోటి చాలాసేపు ఇబ్బంది పడి చివరికి సంబంధిత విద్యుత్ అధికారులతో పదే ఫోన్ చేయించి కానీ కరెంటు తెప్పించుకునే ప్రయత్నం జరగలేదు. అయితే దీని మీద మాట్లాడడానికి ఆ వంగూరు ప్రాంతం నుంచి శ్రీధర్ అన్న ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ గారు చెప్పండి, ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్పై పడి పచ్చి అబద్ధపు రాతలు రాస్తోంది. తెలంగాణలో నా దృష్టికి వచ్చిన ఈ విషయం వాస్తవమేనా? అనేక చోట్ల కోతలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఇది వేరే విషయం. ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది ఉండొచ్చు, నేను రేవంత్ రెడ్డినో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి మాట చెప్పట్లా. కానీ ఈనాడు రామోజీరావు చేస్తున్న మోసాన్ని, పచ్చి అబద్ధాలని ప్రజల దృష్టి తేవాలన్న దృష్టితోటే ఈ విషయాన్ని తెస్తున్నాను. వాస్తవానికి ఏం జరిగింది శ్రీధర్ గారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి కేఎస్ఆర్ గారు. అసలు తెలంగాణలో నైట్ 11 గంటలకు థర్డ్ ఫేజ్ కరెంట్ వస్తుంది. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యలో పోతూనే ఉంటుంది. అసలు 24 గంటలైన కరెంట్ కోతలు లేకుండా కరెంట్ అనేది ఈ పరిస్థితిలో
ఇవ్వడం లేదు అసలు. అయితే నిన్న మా బంధువులు, మాకు దగ్గర బంధువులు అయినటువంటి మేము అలా అంత్యక్రియలకు హాజరయ్యాము. అక్కడికి మనం ఎవరు ఎన్టీ రామారావును ఓడించిన చిత్రంజన్ దాస్ కూడా వచ్చారు అక్కడికి. అయితే ఆయన వెళ్ళిపోయారనుకోండి. తర్వాత మేము శవాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి కరెంట్ లేదు. ఒక అరగంట సేపు చూసి విద్యుత్ అధికారులకు మన వాళ్ళు సంప్రదిస్తే అప్పుడు వాళ్ళు కరెంట్ ని కోల్తే తాత్కాలికంగా కొద్దిసేపు వెళ్తే మేము స్నానం చేసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఒకప్పుడు గతంలో కొన్నారెడ్డి పెళ్లిలో రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు అసెంబ్లీలో, మా నాన్నకు అంత్యక్రియలు జరిగితే విద్యుత్ లేకపోతే నీళ్లు లేకపోతే నిత్యం నీళ్లు చల్లుకొని వెళ్ళామని చెప్పేసి అన్నారు కదా. అదే పరిస్థితి ఇప్పుడు ఆయన మండల హెడ్ క్వార్టర్ లో జరిగింది. ఆయన మండల సొంత ఊరు, సొంత గ్రామం. ఈ విషయం అయితే నిన్న జరిగిందండి. ఓకే, అది అంటే ముందుగా మీ బంధువు మరణించినందుకు మేము విచారం తెలియజేస్తున్నాం. అయితే ఈ కరెంటు కోత సమస్య కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ తెలంగాణలో మిరుమిట్లు గొలిపే విద్యుత్ అంటూ వాళ్ళు చెత్త వార్తలు రాస్తున్నారు, అబద్ధపు వార్తలు రాస్తున్నారే దృష్టి తప్ప ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడమో రేవంత్ రెడ్డి గారి బాధ్యతను నేను చెప్పడం లేదు. కానీ ఈనాడు రామోజీరావు గారు ఎంత మోసగాడిగా మారాడంటానికి ఇదొక ఉదాహరణ. నిజానికి నాకు ఆయన గురించి ఇట్లా మాట్లాడటం చాలా బాధే, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన రాసే అబద్ధాలు, ఆయన చేస్తున్న మోసాలని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసమే ఈ ఉదాహరణను చెప్పాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నది నా కోరిక. నంద్యాల జిల్లాలోని పిన్నాపురంలో ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయాన్ని కూడా విస్మరించి ఈ పత్రిక చెడరాస్తోందని చెప్పడమే నా ఉద్దేశం. ఇక ఈనాడు అబద్ధం నంబర్ 4, ఎన్నికల ముందు డిఎస్సి వేస్తే మోసం కాదా అంటూ మరొక వార్తను రాశారు. వాస్తవాలు గమనిస్తే ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లల్లో ఒత్తులేసుకుంటున్న నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు అందిస్తే అది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ హయాంలో ఇచ్చింది 30,000 అత్యవసర ఉద్యోగాలన్న సంగతి వారికి తెలియదా? అప్పుడు ఏదైనా రాశారా వీళ్ళు? ఇప్పుడు దాదాపు ఈ జగన్ ప్రభుత్వం 2,13,000 రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చినా అసలు ఉద్యోగాలు ఇవ్వలేదని పచ్చి అబద్ధాలను రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయాలని రామోజీరావు ప్రయత్నిస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఇక ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాలని కాకుండా. అయినప్పటికీ కూడా ఇలాంటి చెత్త వార్తలు రాసి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రామోజీ పగబట్టారు. ఇక ఆంధ్రజ్యోతి రాసే అబద్ధాలు కూడా చూద్దాం. అప్పు చేసి చెప్పుకూడు అంటూ జగన్ సర్కార్ బడ్జెట్ సారాంశం అంటూ వాళ్ళదైన శైలిలో తమ ద్వేషాన్ని వెళ్ళగక్కారు. వాస్తవాలు గమనిస్తే 5 ఏళ్లుగా సాగుతున్న పరిపాలనలో 2 ఏళ్ల పాటు కరోనా వచ్చినా కూడా ఆర్థికంగా తట్టుకుని నిలబడి ప్రజలకు 2.53 లక్షల కోట్లు, అలాగే పోర్ట్లు, ఇతరత్ర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న జగన్ ప్రభుత్వంపై ఈ గుడ్డి రాధాకృష్ణ గుడ్డిగా రాస్తూ విషం చెబుతున్నారు. అలాగే గతంలో ఎప్పుడైనా ఈ చంద్రబాబు గారి టైంలో అప్పులు లేకుండా ప్రభుత్వం నడిచిందేమో చెప్పమనండి. అసలు చంద్రబాబు 100 కోట్లే మిగిల్చి ఎందుకు వెళ్ళిపోయాడో ఎన్నడైనా రాధాకృష్ణ కానీ ఆంధ్రజ్యోతి బృందం కానీ రాసిందా? జగన్ ప్రభుత్వం 5 ఏళ్లు విజయవంతంగా నడపడాన్ని సహించలేక దుర్మార్గపు రాతలు రాస్తూ పచ్చి విషాన్ని చిమ్ముతున్నాడు రాధాకృష్ణ కూడా. ఆంధ్రజ్యోతి అబద్ధం 2, ఉద్యోగులపై ఉత్తిత్తి కబుర్లు అంటూ మరో చెత్త వార్తను రాశారు. సిపిఎస్ రద్దుపై మడమ తిప్పేశారని, వద్దన్నా జీపీఎస్ రుద్దారని తప్పుడు వార్తలు రాస్తున్నారు. సిపిఎస్ రద్దు చేసిన నిర్ణయాన్ని హర్షించి జీపీఎస్ మెరుగైందని 99% ఉద్యోగులు ఒప్పుకోవడాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. డిఎస్సితో సహా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేయడానికి జగన్ సర్కార్ ప్రయత్నిస్తున్నప్పటికి కూడా ఈ కడుపు మండతోటి ఈ రాధాకృష్ణ రాతలు రాస్తున్నారు. పోనీ చంద్రబాబు గారి టైంలో ఈ సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేకపోయారో ఎన్నడైనా ప్రశ్నించారా? ఎన్నడైనా రాశారా? అలా రాయకపోగా పోనీ ఇప్పుడు సిపిఎస్ని పునరుద్ధరిస్తామని చంద్రబాబుతో చెప్పించే ధైర్యం అటు రామోజీకి కానీ ఇటు రాధాకృష్ణకి కానీ ఉందా? ఎందుకు ఇంత అబద్ధ బతుకులు బతుకుతున్నారు? నిజాయితీ లేకుండా ఈ రకంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలు ఖచ్చితంగా గమనించాలన్నదే నా ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు.